ఇప్పుడు బెల్లం బెల్లం వీడియో తీయమన్నాడా ఆయననా ఎందుకు అయినా వద్దులే జరుగుతుంది కదా కూర్చో ఎడిపోతున్నావు అరే రారా నువ్వు నాకు చెప్పేసుకో చెప్పకపోతే మనకి ఏదైతే నేనా ఇలా కూర్చో ఇలా అన్న నీగా చూస్తాను ఇట్లా చూస్తాను వీడియో కెమెరామెన్ నేను ఇక్కడ మరి చాలా అందరు మిడిల్ కార్యక్రమంలో మనకు కొద్దిసేపు భగవన్నామాన్ని భగవద్గీతనే అవకాశాన్ని కలిగించారు స్వామి. చాలా మంచి రోజు హనుమ జయంతి అని నేను చెప్తాను. ఇవాళ మనం భగవంతుడి గురించి ఆలోచించిన విషయాన్ని చర్చ చేస్తున్నాం కనుక ఇవాళ మంచి రోజు అని చెప్పుకోవాలి. ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలోనే స్పష్టంగా రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిన అనంతరం అగస్త్య మహర్షుల వారు రామచంద్రమూర్తిని చూడడానికి వచ్చినప్పుడు అగస్త్యుల వారికి అనంతుడు పక్కన ఉండగా అనంతుడు ఉండే రాబోయే మహర్షికి అడుగుతారు అన్నమాట. అగస్త్య ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర అప్పుడు అగస్త్యుల వారు మనకందరి విషయమే అంజనాద్రి పర్వత అంజనేవి కేసరితో పుట్టించిన సంతానము ఆంజనేయ స్వామి రుద్రాక్ష సంభూతుడు అతి బలశాలి చాలా బుద్ధిమతాంబరిష్టం బుద్ధిమంతుల్లో అందరికంటే పై శ్రేణిలో ఉన్నవాడు బుద్ధిలో బలంలో అతి బలశాలి. ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర విషయం వస్తే ఆంజనేయ స్వామికి ఒక సూర్యుని చూసి అతి బలశాలి కదా తనకున్న బలాన్ని ప్రదర్శిస్తూ సూర్యుడు వైపు ఎగురుతాడు ఆంజనేయ స్వామి. సూర్యుడు వైపు ఎగరగానే వాడు నాపడానికి తన వజ్రాయుధం తీసుకొని ఆంజనేయ స్వామి ప్రహారించాడు. దవడకి తగిలి సొట్టపోయి ఆంజనేయ స్వామి అలా సొట్టబడిన దవడల వాడు కనుక దవడల్ని హనుమంతుడు అంటారనమాట. సొట్టబడిన దవడల వాడు కనుక హనుమంతుడు అని చెప్పి పేరు ఆయన. ఆంజనేయ స్వామి వాయువు యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు. వాల్మీకి రామాయణంలో ఈ వానరసేన అంతా పుట్టినవాడు 16 వానరులంతా దేవతల అనుగ్రహంతో పుట్టినవాడు అనమాట. ఆయా దేవతలు మహాభారతంలో పాండవులు ఎవరిస్తాం మనం 5 పాండవులు, ఒకడు వాయువు, ఒకడు సూర్యుడి అనుగ్రహం పుట్టినవాడు. వీళ్ళంతా 16 కోట్ల వానరులంతా ఈ దేవతల యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు. అలా వాయువు యొక్క సంతానం కదా ఆంజనేయ స్వామి వాయువు కదా. అది చూసిన వాయువు నా సంతాన్ని వజ్రాయుధం తీసుకొని పడతావా అని చెప్పేసి లోపసి తన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఆపేస్తాడు. వాయువు మన ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తే ప్రాణాయామం అవుతుంది. వాయువే తన శక్తిని ఆపేస్తే జీవనంతా చేసేసుకొని పరుగు పరుగులు వచ్చి వాయుదేవుడు ధరించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. నీ సంతానము ఎప్పుడు బ్రహ్మాస్త్రతో ఏ ఇబ్బంది కలగదు, బ్రహ్మాస్త్రం బంధించదు. అందరికంటే ఇంపార్టెంట్ విషయం, చాలా విశేషమైనది అనమాట. పరబ్రహ్మాన్ని చూసినప్పుడు నువ్వు గుర్తించగలవు. పరబ్రహ్మాన్ని నువ్వు చూసినప్పుడు నువ్వు గుర్తించగలుగుతావు అని చెప్పేసి ఆంజనేయ స్వామికి బ్రహ్మించిన వరం. ఆ వరం వలనే ఆంజనేయ స్వామి రాముల వారిని దృష్టిలో కలిసినప్పుడు గుర్తించగలుగుతారు. సూర్య భగవానుడు అత్యంత ప్రముఖ
మైక్ అంటే ఆడొక ఐటమ్ ఆయనకి నువ్వు పని చెప్పు. ఎంత పెద్దదైనా పెరగవచ్చు. కర్మ అంటే చిన్నగా అయిపోయే యొక్క విద్యని ఆంజనేయ స్వామికి ప్రసాదిస్తారు. కానీ ఏమి చేయలేదు అని చెప్పేసి వరానిస్తారు. వారు కనకంటే శక్తివంతులు, కనకంటే వెలవెలలు సంపదాల శివుడు మనకి కవచాన్ని కలిగిస్తాడు అన్నమాట. ఎప్పుడు తన ప్రాణానికి హాని ఉండదు అని చెప్పేసి కవచాన్ని కలిగిస్తాడు శివుడు. ఇంత బలం కలిగిన వాడు ఆంజనేయ స్వామి. విష్ణువు యొక్క శాపం వలన తన గుణశక్తిని కలిసిపోయి అలా నడిచిపోతూ ఉంటాడు. ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు. గ్రామర్ అంతా తెలిసి ఒక్కడే. సంస్కృతంలో నవవ్యాకరణాలు ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్. దానికి వేరు వేరు సరిపోతాయి వ్యాకరణం నేర్చుకోవడానికి. ఆంజనేయ స్వామి వ్యాకరణాలు సూర్యుడి దగ్గర నేర్చుకుంటాడు అన్నమాట. సూర్యుడి దగ్గర ఎలా నేర్చుకుంటాడు? సూర్యుడు ఒక దగ్గర స్థిరంగా ఉంటాడా? ఉంటాడు. సూర్యుడు పొద్దున ఇక్కడ ఉదయిస్తే ఇంకో వస్తాడు. ఇది చూసి ఆంజనేయ స్వామి అడుగుతాడు అనమాట, సూర్యుదేవా నీ దగ్గర నేను వ్యాకరణాలు నేర్చుకోవాలి, నువ్వు నాకు నేర్పిస్తావా అంటే, ఎలా నేర్పించగలుగుతాను నాయన, నేను ఒక్క చోట ఉన్నాను, నువ్వు నేర్చుకోవాలంటే స్థిరంగా కూర్చొని వినాలి నువ్వు అంటాడు. ఆంజనేయ స్వామి అంటాడు, స్వామి దానికి ఇబ్బంది లేదు, నువ్వు ఎటు వెళ్తే అటే వస్తాను నేను ఎదుర్కొంటూ, అలా నాకు నువ్వు నేర్పించు అంటే 9 రోజులు 9 నవ వ్యాకరణాలు నేర్చుకుంటాడు ఆంజనేయ స్వామి. రాముల వారికి వాగ్మి అంటే చాలా మంచి ఒరేటర్, చక్కగా మాట్లాడాడు అన్నమాట. తను మాట్లాడితే శత్రువులు కూడా తనతో అసలు వచ్చి శత్రువులు కొట్టడానికి వచ్చిన వాడు కూడా నెమ్మది మనకి వాక్శక్తి కలిగిన రామచంద్రమూర్తి. పూర్వభాషించ రాఘవ, ముందు మనం మాట్లాడేటంటే తను మాట్లాడతాడు ముందు. ఒక సందర్భం ఇప్పుడు చూడొచ్చు, ఈ కాలంలో పెద్ద పెద్ద మినిస్టర్స్, ఈ దేశం మినిస్టర్ ఇంకో దేశం మినిస్టర్ కలిశారనుకోండి, ఏదో ట్రీటీస్ చేయాలి అని అనుకున్నారు, ఏదో అగ్రిమెంట్ ఉంది అనుకున్నారు, ఎక్కడో ఒకసారి కలుస్తారు. కలిసి ఈ మినిస్టర్ వస్తాడు, ఆ మినిస్టర్ వస్తాడు. వీళ్ళకి వాళ్ళకి అహంకారం లేక వాళ్ళకి ఇచ్చిన పొజిషన్స్ వీడు మాట వాడు మాట్లాడు, అందరికీ సమయం ఉంటుంది వాడి ట్రీటీ గురించి డిస్కస్ కి సంతకం కానీ వాడు ఏం చేస్తారు, 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడు, 5 నిమిషాలు